బాధ్యతని వారి ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం థీమ్లో చెప్తున్నది. అప్పుడే నువ్వు సమానంగా చూడబడతావు. సమానంగా చూడబడ్డప్పుడే నువ్వు ఎంపవర్ అవుతావు. సాధికారత, ఎంపవర్మెంట్ అంటే నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవడం, నీ గురించి నువ్వు ఆలోచించడం. అంటే 18 years 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి అమ్మాయి ప్రపంచంలో తన గురించి తాను స్పష్టత కలిగి ఉండి తన జీవితాన్ని ఎంత అభివృద్ధి కాముకంగా జీవించడానికి తన నిర్ణయం తాను తీసుకోవడమే బహుశా సాధికారతకు ఒక అర్థమని అనుకుంటూ రీని మనం తలుచుకుంటూ ఈ ఆదర్శ మహిళల పుస్తకం కూడా ఇవాళకి మహిళలకు, ఇవాళకి స్త్రీమూర్తులకు, ఇవాళకి మొత్తం ఫిమేల్ జనరేషన్కి ఒక స్ఫూర్తిని, ఒక ఆశయాన్ని కూడా ఇస్తుందని నేను భావిస్తూ ఇంకొక మాట కూడా చెప్తాను. ఆమె ఒక నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీ వంగారి మథాయి. ఆమె కెన్యాకు చెందినటువంటి పర్యావరణ ఉద్యమకారి. ఆమె 2004 సంవత్సరంలో ప్రపంచ శాంతి పురస్కారం పొందింది. ఆమె ఏమంటారంటే ద హయ్యర్ యు గో, ద హయ్యర్ యు గో, ద హయ్యర్ యు గో, ద ఫీవర్ ఉమెన్ దెర్ ఆర్. మీరు సమాజంలో పైకి వెళ్తా ఉంటే స్త్రీల దృశ్యంలో ఉండరు. అంటే ఏంటి? ప్రైమరీ స్కూల్ ఇవాళ మనం స్కూల్ ఎడ్యుకేషన్ పోతే ప్రైమరీ స్కూల్లో స్కూల్ ఎడ్యుకేషన్ లో టీచర్లు వీళ్ళు ఒక 40 మంది ఉంటారు, వాళ్ళకి 60 మంది ఉంటారు. అదే కొంచెం పైలో యూజీ టీచింగ్ వస్తే టీచర్లు ఉమెన్ టీచర్లు 15% ఉంటారు, వీళ్ళు 85% ఉంటారు. అదే పీజీ పిహెచ్డి ఇంకా పైకి పోతా ఉంటాయంటే కింది ఉద్యోగాల నుంచి పైకి పోతా ఉంటే స్త్రీల శాతం చాలా తక్కువగా ఉంది అని ఆమె చెప్పింది. ద హయ్యర్ యు గో, ద ఫీమేల్, ద ఫీవర్ ఫీమేల్ హియర్ అని చెప్తుంది. అంటే సమాజంలో కింద మాత్రమే సమానంగా కాకుండా, కింద మాత్రమే అధికంగా కాకుండా అన్ని చట్టాల్లో సమానంగా కనిపించే దిశగా ఇవాళ ప్రపంచం స్త్రీలని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ఇవాల్టి సందర్భం. ఈ సందర్భంలో ఒక అరుదైన ముద్రణగా తెలంగాణ ప్రజల ముందుకు, లేదా తెలుగు ప్రజల ముందుకు, లేదా భారతదేశంలో తెలుగు మాట్లాడేటువంటి బహుశా 120 జిల్లాల తెలుగు ప్రజల కోసం వస్తున్న పుస్తకం ఆదర్శ మహిళలు గ్రంథకర్త పుస్తకావిష్కరణ అన్ని సిద్ధం చేస్తూ పుస్తకావిష్కర్త విమలక్క గారి చేత ఆవిష్కరించాలని కోరుతున్నాను. సవినీయంగా మనందరి కరతాల కోరుకుంటున్నాం. కవర్ తీసి రచన ఉన్నారు. రచన అప్పట్లో నిషేధం ఏం లేదు. బాబులో అయితే
ఆదర్శ మహిళలు గ్రంథ ఆవిష్కరణ జరిగింది. గోగు శ్యామల్ గారు, అశోక్ గారు వస్తున్నారు, సమీక్ష చేస్తారు, వస్తున్నారు. ఓకే.